తులారాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే, తో అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవాన్ అవ్వడం, ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు సూర్య స్నానం చేసి పూజా కార్యక్రమం అనంతరము సూర్య భగవాన్ యొక్క దర్శనం, అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆసనాలు వేయడం, ముద్దర్లు వేయడం వలన ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని చెప్పి గమనించాలి. నవగ్రహాల్లో సూర్య భగవాన్ని తెలుపు మరియు ఎర్రటి పుష్పాలతో మీరు అర్చన చేయడం వలన మనశ్శాంతి, గృహస్థాశ్రమ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం వలన కుజుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిపి అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి మీరు చెలగాటం ఆడవద్దు. సంతాన స్థానంలో రవి చేత శని ఏడాది తర్వాత సంచారం చేయడం వలన పిల్లలని నదుల వైపు, నీటి వైపు, అగ్ని వైపు పంపించకుండా ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఏదన్నా తెలిస్తే చేయండి. విలువైనటువంటి వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, చెక్కుల విషయంలో పిల్లలకిచ్చి అజాగ్రత్త కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞం తెలియచేస్తుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అన్నింటా విజయానికి ఆలోచనలు వస్తున్నాయి, జాగ్రత్తగా వాడుకోండి. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి గృహ మార్పు, ఉద్యోగ మార్పులలో ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. మౌనంగా ఉండండి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.